ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరు అని చెప్పేసి వైసీపీలో ఉన్నప్పుడే కొంతమంది వైసీపీ నేతలే ఇదంతా బయటపెట్టారు. ఎగ్జాంపుల్‌గా మనం చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఒకాయన వెంకటరెడ్డి ఎమ్మెల్యే గారు మీకు తెలిసే ఉంటది. ఆయనేంటంటే అత్తమాట్లు కూడా పబ్లిక్ దగ్గరికెళ్ళి ఒక యూట్యూబ్ వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతా ఉండేవాడు. ఆయన కూడా ఒక టైంలోని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి, ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగి, సీఎం ఆఫీస్ దగ్గర నాకు పర్మిషన్ దొరక్క 7 సార్లు ఎళ్లి వెనక్కొచ్చేసా అని చెప్పేసి ఒక టైంలో ఆయన కూడా అన్నాడు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సొంత నేతలే వ్యతిరేకం అవుతున్నట్టుగా అయితే ఒక పెద్ద వార్తొచ్చింది. అసలు ఎందుకు వ్యతిరేకం అవుతున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక మరికొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంక లేట్ చేయకుండా అసలు ఆ విషయం ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీకి ఓటమి ఎదురైతే గుణపాఠాలు నేర్చుకుంటుంది. అంతే కదా! తనలో కొన్ని రకాల మార్పులు కూడా తెచ్చుకుంటుంది. కానీ ఎందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఆ పార్టీ నాయకత్వంలో మార్పు కంటే పార్టీ నేతల మార్పుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందన్నమాట. మరి అలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్ల. ఒక నేతను అధికారుల మాదిరిగా బదిలీ చేస్తున్నట్టు వేరే జిల్లాలో పోటీ చేయించడం అనేది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో పార్టీలో మాత్రమే చూస్తున్నాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. ఎంతకాలం ఈ మార్పులతో అని సొంత పార్టీ నేతలు, అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంట. సో, అధికారంలో ఉన్నప్పుడు బదిలీ చేస్తే ఊరుకున్నాం కానీ, ఇప్పుడు అపోజిషన్‌లో ఉండగా బదిలీ చేయడం ఏమిటని తిరగబడుతున్నారంట. సొంత జిల్లా, సొంత ప్రాంతం వదులుకొని వేరే చోట రాజకీయం చేయడం ఏంటనేది నేతల వాదన. మరి ఒక ప్రయోగం వికటించింది. మళ్ళీ అటువంటి ప్రయోగాన్ని అనుసరించడం ఎంతవరకు కరెక్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలదీసినంత పని చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. సో, ఒకసారి చూసుకుంటే మనం 2014 ఎన్నికల్లో కొత్త వారితో ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మిశ్రమ ఫలితాలొచ్చాయి. రాయలసీమలో కొత్త వారితో పాటు సీనియర్‌లు గెలవగలిగారు. ఆ విషయం అంతా మనకు తెలిసిందే. సో, కోస్తాలో సైతం కొంత ఫలితం ఇచ్చింది. గోదావరితో పాటు ఉత్తరాంధ్రలో అరకొర స్థానాలను అలా కైవసం చేసుకున్నారు. ఆయన చేసిన ప్రయోగం వల్ల. మరి 2019 విషయానికి వచ్చేసరికి కొత్త వారికి ఎక్కువగా ఛాన్స్ ఇచ్చారు. దాదాపు అందరూ గెలిచారు. అయితే అప్పటి వరకు తన ముఖం చూసి వేశారని భావించారు మన జగన్మోహన్ రెడ్డి. సో, అదే ధీమా ఈ 2024 ఎన్నికల్లో ఉండాలి కదా! తన పాలన రెఫరెండం అనుకోవచ్చు కదా! కానీ అలా అనుకోలేదు. సో, తాను గుడ్, మీరు బ్యాడ్ అన్నట్లుగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేశారాయన. 80 చోట్ల మార్పులు చేశారు. కానీ ఆ ప్రయోగం దారుణంగా విఫలమైంది. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది దానివల్ల. సో, ఇప్పుడు అదే ప్రయోగం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ అదే ధోరణితో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడో చిలుకూరుపేటలో ఉన్న విడదల రజని తీసుకొచ్చి రేపల్లెలో పోటీ చేయమంటున్నారు. ఇది ఎక్కడ సాధ్యం? ఆవిడకి కూడా ఇష్టం ఉండాలి కదా! నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన్ని ఇష్టపడాలి కదా! సో, ఎక్కడో నెల్లూరు జిల్లాకి చెందిన అనిల్ కుమార్ యాదవ్‌ని తీసుకొచ్చి గుంటూరులో పోటీ చేయమంటున్నారు. అసలు కుమార్ యాదవ్‌ని గుంటూరులో ఇష్టపడాలి కదా! సో, ఇప్పటికీ ఆ నియోజకవర్గాల ప్రయోగం అలాగనే చేస్తున్నారాయన. గత ఎన్నికల్లో మార్చిన 80 మంది అభ్యర్థులను సొంత ప్రాంతాలకు పంపించలేదాయన. తెలియని ఊరిలో రాజకీయం చేయమంటే ఎలా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా కూడా. సో, ఉన్న ఊరిలోనే రాజకీయం చేస్తామంటే కుదరని రోజులు ఇవి. ఎక్కడికో వెళ్లి రాజకీయాలు చేయమనడం ఏమిటని వాళ్ళంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారట. సో, జగన్మోహన్ రెడ్డి పులివెందులను కాదని ఉత్తరాంధ్రకు వచ్చి పోటీ చేయగలరా? అంతెందుకు పులివెందులను విడిచిపెట్టి కడప జిల్లా కేంద్రానికి రాగలరా? ఇలా ఎన్నెన్నో నిలదీసినంత ప్రశ్నలు వైసీపీ నుంచి వస్తున్నాయి ఆయన మీదకి. మళ్ళీ చేర్పులు, మార్పులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరగడం ఖాయం. ఇక తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆయన ఒక్క మేనియా తోటి పార్టీ మొత్తం అంతా కూడా భూస్థాపితం అయ్యే అవకాశం ఉంది. ఆయనకైతే ఇదంతా కూడా పొలిటికల్‌గా తీవ్రమైన ప్రమాదం. నాకు తెలిసిన మట్టుకైతే పాత నియోజకవర్గాల్లోనే వాళ్ళని నిలబెట్టాలి. ఎందుకంటే పాత నియోజకవర్గాల్లో ఎంతో కొంత వాళ్ళు చేసిన మేలుంటుంది. ఎంతో కొంత వారి యొక్క ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి గెలిసే అవకాశం ఉంటుంది. చూసేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.